హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము టేస్టీగా మటన్ కర్రీ గ్రేవీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో, అలాగే ప్లెయిన్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద కుక్కర్ పెట్టుకొని, అంటే ఇంటికి చుట్టాలు వస్తే మనము అందరికీ సరిపెట్టేటట్టు ఉండదు కదా. 1 కిలో మటన్ అయితే అందరికీ ఎలా సరిపిస్తాము ఒక 10 మందికి అయితే. అయితే 1 కిలోన్నర మటన్కి మనం ఇట్లా గ్రేవీ చేసుకోవాలంటే ఈ మెథడ్లో చేసుకోండి, అందరికీ సరిపోతుంది. ఇట్లా కుక్కర్లో ఒక 4 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డ వేగిపోతుంది. ఇది బగారా రైస్కి ఇప్పుడు కలిపేది. బగారా రైస్కి ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి ఉప్పు వేసి, అట్లనే సాజీరా, దాల్చిన చెక్క, పట్ట అంటే దాల్చిన చెక్కనే కానీ అది ఇలాచి, లవంగా ఇవన్నీ వేసుకోవాలి. బగారా రైస్కి ఏం పడతాయో అవన్నీ వేసుకోవాలి. దాంట్లో ఉల్లిగడ్డ ఎర్రగా అయిపోయింది, చాలా ఎర్రగా కావాలి. కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువనే పడుతుంది మటన్ కర్రీకి. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము బగారా రైస్కి. ఇది మనం బగారా రైస్కి ఏమేమి సామాన్లు పడతాయో అవన్నీ వేసుకోవాలి. దీంట్లో కూడా ఒక 2-3 ఆకులు వేసుకోవాలన్నమాట, బగారా ఆకులు. అట్లనే కొంచెం సాజీర కూడా వేసుకోవాలి దాంట్లో కూడా, మటన్ కర్రీ దానికి కూడా. ఇప్పుడు కొంచెం ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, అట్లనే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని అట్లనే కొంచెం వేగంగానే కారం పొడి కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల కారం పొడి వేసుకున్నాము కిలోన్నర మటన్కి. వేసుకొని కొంచెం వేగంగానే ఇక మటన్ వేసేసుకోవాలి. అందరూ మటన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో వేగిన తర్వాత కారం ఉప్పు వేసుకుంటారు. కాదు, ఈ మెథడ్లో ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మటన్ ఎవరు తినరు కానీ అందరు తింటారు. ఇది టేస్టీగా అవుతుంది. ఈ మెథడ్లో తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా అవుతుంది. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. కారం ఉప్పు వేసేసి కలుపుకొని అది కొంచెం ఉడకనియాలన్నమాట. మూత పెట్టేసి, మామూలు మూత, కుక్కర్ మూత కాదు, మామూలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల మనం ఏం చేయాలంటే కొంచెం కాజు, ఒక పిడికేడు కాజు, ఒక కొబ్బరి కుడక, ఆ కుడకని సన్నగా కట్ చేసి అది వేయాలి. మళ్ళీ సాజీరా, ఇవి 3 మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకొని అది కారం ఉప్పులా మటన్ ఉడికిన తర్వాత ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. అప్పుడు మనకు మటన్ గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే కాజు వేసినాం కదా. ఇక దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసేసి ఇక తగినంత నీళ్ళు పోసేసి, అంటంటు కావాలంటే మంచిగానే నీళ్ళు పోసి ఇక కుక్కరు మూత ఫిక్స్ చేసేసి ఒక 5-6 విజిల్లు రావాలి. వస్తే ఇక మటన్ కర్రీ రెడీ. ఆ వీడియో నేను పెట్టలేదు, మర్చిపోయినా. ఇక ప్లెయిన్ బగారాకి అయితే అందరు చేసుకునేది, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ మెథడే. ఉల్లిగడ్డ ఎర్రగా కాగానే ఒక 4-5 మిరపకాయలు కాటు పెట్టుకొని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బగారాకు ఏమేమి మసాలాలు పడతాయో సాజీరా, లవంగాలు, పట్ట, బొజ్వరాకు ఇవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. కావాలంటే కాజు కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని అవి వేగంగానే ఇక అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసి, అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు వేపుకొని తర్వాత ఇక కొలత ప్రకారం నీళ్ళు పోసుకోవాలి. ఎట్లా, 1 గ్లాసు బియ్యం అయితే 1.5 గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం అయితే 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని అట్లా కొలత ప్రకారం నీళ్ళు పోసేసుకొని అవి బాగా ఏసారు వచ్చిన తర్వాత ఇట్లా నానబెట్టి పెట్టుకున్నాము బగారా బియ్యం అనమాట. కడిగి నానబెట్టుకుంటే తొందరగా అన్నం అవుతుంది అనమాట. ఓ అర్ధగంట నానినాయి అనుకో బియ్యము, మనకు గ్యాస్ ఆదా అవుతుంది, అన్నం తొందరగా ఉడుకుతుంది, మళ్ళీ మంచిగా అవుతుంది పుల్లలు. ఇట్లా కొలత ప్రకారము నీళ్ళు పోసేసుకోవాలి. అవి వేసారు రాగానే మనం ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు మర్చిపోయినా, ఉప్పు కూడా వేసేసుకొని వేసారు రాగానే బియ్యం వేసేసేయాలి. అయిపోయి అది ఉడికేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇగో అయిపోయింది అన్నం, ఇంకా కొంచెం ఎసరు ఉంది, అది అట్లనే దమ్ముకేసేస్తే అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.